హలో అండి, ఎలా ఉన్నారు? అవి చూసారా, చూపిస్తున్నాను. అవి ఏంటనుకుంటున్నారండి? అన్నం అండి. మిగిలిపోయిన అన్నాన్ని ఎండలో ఆరబెట్టాను. అవి గట్టిగా అయిపోయిన తర్వాత చూడండి, మరమరాల్లా వేయించుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడవ్వాలండి. బాగా వేడైన తర్వాత వేస్తే చూడండి ఎలా పొంగుతున్నాయో చూసారా, మరమరాల్లాగా పొంగుతున్నాయండి. మనకి సాయంత్రం పిల్లలు స్నాక్స్ అని ఏడ్చినప్పుడు ఇలాంటివి మనం ఇంట్లో పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మనం చక్కగా పిల్లలకి ఒక మిక్సర్ లాగా చేసి పెట్టొచ్చండి. చూడండి మంచిగా వేగాయి అనమాట. టేస్ట్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. అసలు దాని టేస్ట్ అయితే మంచి, అసలు బయట చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. ఇక అసలు చెప్పక్కర్లేదండి. పిల్లలకి నచ్చకపోవడం అంటూ ఉండదు. మనం ఇలా అన్నీ కూడా వేపేసి మిక్సర్లా చేసి వాళ్ళకి పెడితే చూడండి ఎంత బాగా వేగాయానండి. చాలా బాగా వేగాయమంటే. ఇవన్నీ కూడా ఇలా వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు ఇంకా వేసుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏం వేసుకోవాలన్నా వేసేసుకోవచ్చండి. ఒక నిమ్మకాయ పిండుకొని కొంచెం కారం వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపేసి మిక్సర్లో పిల్లలకి పెడితే కనుక అసలు వాళ్ళ ఇంట్లో నుంచి బయట మీదే ఉండదండి అసలు. ఎందుకంటే బయట తిండి మీద, అసలు బయట ఫుడ్ మీదే వాళ్ళకి ఉండదు మనసు. ఎందుకంటే ఇంత మంచి మంచి వెరైటీలన్నీ మనం చేసి పెడుతూ ఉంటే ఇంకా బయటికి ఎందుకు వెళ్తారండి అసలు. అస్సలు బయట ఇది కావాలి బయటికి వెళ్ళి తెచ్చుకుంటానని కూడా అడగరు. ఎప్పుడు ఇలాగే చెయ్యి మమ్మీ అని అడుగుతారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీకు అన్నం మిగిలితే కనుక ఎండలో ఆరబెట్టి ఒక్కసారి స్టోర్ చేయండి. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సర కాలం అంతా కూడా నిల్వ ఉంటాయండి. మనకి వేసవకాలంలో ఒడియాలతో పాటుగా ఇది ఒక పని అండి. మనం అన్నం ఒకవేళ మిగలకపోతే ఒక తౌడు బియ్యం వండుకున్నాం అనుకోండి, కేజీ బియ్యం వండేసామనుకోండి, వండేసుకుంటే ఒక సంవత్సరం పాటు పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా, చాలా మంచిగా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరూ ఇష్టంగా తినేది స్నాక్స్ అనమాట. చాలా బాగుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు వచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ పెడుతూ ఉంటానండి. చూడండి, పచ్చికారం వేసుకుంటున్నాను. ఒకవేళ పచ్చికారం లేకపోతే నార్మల్ కారం అయినా వేసుకోండి. అది కలిపిన తర్వాత మంచి కలర్ఫుల్గా వచ్చిందండి. ఇంకా నిమ్మకాయ, ఉప్పు అన్నీ వేసేటప్పటికి టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి. అదిరిపోయింది అసలు. ఎవరికి పెట్టినా సరే అసలు అన్నంతో చేశారంటే ఎవరు నమ్మరండి, అంత బాగా వచ్చింది. చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు చూడడానికి. చూడండి, సూపర్గా స్నాక్స్ అయితే రెడీ అయిపోయానండి. నచ్చిందండి ఈ వీడియో? నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి వెళ్తురు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మంచిగా కలర్ఫుల్గా ఉందండి. నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.